హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూస్తే ఎవరు ఏంటి అని ఫుల్ క్లారిటీతో చూస్తుంది. కానీ ప్రత్యేకించి కొంతమంది గురించి చెప్పాలి. అయితే సీన్ టు సీన్, ఈ డైలాగ్ టు డైలాగ్ అని చెప్పకుండా కానీ హైలైట్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాల్సిన వాళ్ళలో అభయ్ గురించి చెప్పాలి, అలాగే ఆదిత్య గురించి చెప్పాలి, నిఖిల్, అలాగే పృథ్వీ, ఇంకా యష్మి, వీళ్ళ టాస్క్లు ఎవరు ఎట్లా ప్లే చేశారు, ఎలా ఆడారని మాత్రం 100% చెప్పాల్సినవే. హైలైట్ పాయింట్స్లు చెప్పుకుంటే మరి వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే అభయ్ వాళ్ళ క్లాన్ గురించి ఫస్ట్ పాయింట్ టు పాయింట్ వెళ్దాం. అభయ్ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే కేవలం 100% అభయ్ పూర్తిగా చేతులు ఎత్తేయడం వల్లే. అమ్మాయిలు అక్కడికి వెళ్ళి చిరుత పులుల్లో చీతల్లో దూకి ఫైట్ చేస్తూ ఉంటే కనీసం ప్రయత్నం కూడా చేయకుండా దూరంగా కూర్చొని ఉండిపోయాడే. కనీసం ఇతను వెళ్ళి ఇనిషియేట్ తీసుకునే ఒక చీఫ్గా, ఒక స్ట్రాంగ్గా, ఫిజికల్ కంటెస్టెంట్గా ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? వీళ్ళు ఒక నిఖిల్ని ఆపిన, ఒక పృథ్వీని అడ్డుకున్నా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంకొక అబ్బాయిని అడ్డుకుని అప్పుడు అమ్మాయిలు ఫైట్ చేసుకుని ఒక లెక్క ఉండేది. కనీసం ప్రయత్నం, వేసమెత్తి కూడా ప్రయత్నం చేయకుండా ఏదో గిరాకీ లేదు, ఈగలు తోలుతున్నా, నాకు ఇప్పుడు సరుకులు ఎలాగో అమ్ముడుపోతాయి అని చెప్పి మార్కెట్లో కూర్చున్నట్టు తప్ప బేరం వస్తే బాగును, రావట్లేదు, ఈగలు తోలుకుండా ఇట్లా అలా కాలు జాపుకొని నిదానంగా ఇలా సినిమా చూస్తూ కూర్చున్నాడు తప్ప పైగా ఆడుతున్న వాళ్ళని, వెళ్తున్న వాళ్ళని, ప్రయత్నం చేస్తున్న ప్రేరణ వచ్చే మణికంఠ వచ్చే అందరూ వచ్చింది అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అన్నట్టు వ్యవహరించాడు తప్ప మినిమం ప్రయత్నం 10% అమ్మాయిలు చేసిన ఫైట్లో 10% కూడా ఆయన చేయాలి. 100% వాళ్ళ క్లాన్ ఫెయిల్యూర్కి రీజన్ ఆయనే. ఫస్ట్ ఇది ఫెయిల్యూర్ అంటే ఇక్కడ ఎగ్స్ పరంగా ఎక్కువ సంపాదించుకోలేకపోవచ్చు, కానీ పెర్ఫార్మెన్స్ పరంగా, ఎఫర్ట్స్ పరంగా 100% సక్సెస్ అయ్యారు. ఆడియన్స్ దృష్టిలో కూడా ఖచ్చితంగా వాళ్ళకైతే బాగా ఆడారు, భలేగా ఆడారు, ఎక్సలెంట్గా ఆడారు అని గ్రాఫ్ అయితే వస్తుంది. బట్ ఈ విషయంలో కంపేర్ చేసుకుంటే వాళ్ళ క్లాన్లో అందరు కంటెస్టెంట్స్ కంటే అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారంటే అభయ్. సినిమా చూసిన ప్రేక్షకుల కూర్చొని చూసాడే తప్ప మినిమం ప్రయత్నం అయితే రియాక్షన్, సినిమా చూసిన ప్రేక్షకులని రియాక్ట్ అవుతూ ఉంటారు, ఎమోషన్ అవుతారు, సాంగ్ వచ్చిన ఫైట్ వచ్చిన మినిమంలో అంత రచ్చ జరుగుతుంటే పీక్స్కి వెళ్ళిపోయి ఒక్కొక్కరు ఫైట్ చేస్తుంటే కనీసం ప్రయత్నం చేయలేదు. అట్లాగే యష్మి ప్రేరణ ఫైట్ గురించి కూడా నవ్వుతున్న భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఎంతమంది లాగి గుంజు పడేసి ఈడిచేసి తోసేసిన నెట్టేసినా సరే కంప్లైంట్ లేకుండా వెళ్తా ఆడుతూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. లైవ్లో చూస్తే ఈ అమ్మాయి యష్మి ఎవరు ప్రేరణ చేతులు ఎర్రగా అయిపోయి బ్లడ్ క్లాట్ అయ్యింది కదా, అలాగే రెక్కేసినట్టుగా ఇవన్నీ అంతలా ప్రయత్నం చేశారు. మరి మిగతా వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేశారు, కానీ వీళ్ళది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ క్లాన్ తరఫున మేల్ కంటెస్టెంట్స్ ఉండి కూడా ఉపయోగం లేకుండా అయిపోయి నబీలేమో నేను అవుట్ అయిపోవడం వల్ల, అవుట్ అయిపోవడం కాదు, ఆ టాస్క్ వల్ల, అది స్పెషల్ పవర్ వల్ల ఆయన తీసి సంచాలకంగా చేస్తారు. ఇక్కడ అభయ్ లాంటి వాడు ఉండి కూడా లేకపోవడం వల్ల, ఉపయోగం లేకుండా అయిపోవడం వల్ల ఇంకా వీళ్ళే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ ఫైట్ని అయితే మెచ్చుకోవచ్చు. అట్టగా మణికంఠ ఎఫెక్ట్స్ కూడా హైలైట్. నిన్న కూడా ఎట్టగైతే ఈరోజు కూడా లాగేసి గుంజు పడేసిన సరే ఆయన కూడా లెవెల్ బెస్ట్ ఇస్తూనే వచ్చాడు. అయితే ఇంకొకటి, ఈ ఓవరాల్కి ఈరోజు జరిగిన ఎపిసోడ్ కానీ అంతా చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సీజన్లో అయినా సరే మేల్ కంటెస్టెంట్లు గుర్తించుకోవాల్సింది, ఇక్కడ నేను మేల్ కంటెస్టెంట్స్ గుర్తించుకోవాలి, ఫీమేల్ గుర్తించుకోకూడదు అన్నట్టు కాదు, జెండర్ గురించి కాదు ఇక్కడ చెప్పేది. మేల్ కంటెస్టెంట్స్ ఇలాంటి టాస్క్లు ఆడేటప్పుడు తోటి కంటెస్టెంట్స్తో, ఫీమేల్ కంటెస్టెంట్స్తో డీల్ చేసే విధానం ఎట్లా ఉంది అనేది చూడాలి. వాళ్ళ అమ్మాయిలు దూకుడుగా రావచ్చు, డేరింగ్ అండ్ డాషింగ్గా ఆడదాం, మాకు ఫీమేల్ మేల్ అనే జెండర్ ఫీలింగ్ లేదు అని వాళ్ళు మీదకి వచ్చి ఆడుతున్నా సరే అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా రూడ్ అనేది తగ్గించాలి. ఆచితూచి చూసుకొని ఆడాలి తప్ప వాళ్ళు డేరింగ్గా వచ్చారు కదని చెప్పి వీళ్ళు ఎలా పడితే అలాగా ఆడేసి గుంజేసి లాగేసి నలిపేసి ఇవన్నీ చేయకూడదు. 100% చూసుకొని వీలైతే తగ్గిపోయినా పర్వాలేదు, ప్రయత్నం చేయి, కానీ నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది తప్పుకున్నా పర్వాలేదు, అది బెటర్. అంతే తప్ప వచ్చితే వాళ్ళు ఎంత స్పీడ్కి వస్తే మేము అంతకంటే స్పీడ్కి వెళ్ళిపోతాం, విసిరేస్తాం, తోసేస్తాం, నలిపేస్తాం అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆడియన్స్లో వీళ్ళ గ్రాఫ్ మొత్తం ఢమాలయ్యింది. ఏంటి ఎంత ఘోరంగా ఆడుతున్నారు, చూసుకోవాలి కదా, చూసుకోకుండా ఆడతారంటే లెక్క ఉంటుంది. అలాగే ఆదిత్య గురించి చెప్పాలి, ప్రత్యేకించి చెప్పాలి. నిజంగా ఆయన హౌస్లో పెద్ద అయిన ఇంతవరకు అంటామన్నారు కదా, ఆ పెద్దరికన్నా ఎంత చక్కగా ప్రదర్శించారంటే ఎంతో బతుములు ఆడతారు లైవ్లో. నిఖిల్ చెప్పరా, ప్లీజ్ రా చెప్పరా, నువ్వు వాడికి చెప్పరా, పృథ్వీ గడికి చెప్పరా అంటాడు. ఒక పక్క పృథ్వీని బతుములాడతాడు, ఒక పక్క నిఖిల్ బతుములాడతాడు. ఆఖరికి ఆ అమ్మాయిలు ఇద్దరు ప్రేరణ అండ్ యష్మి ఏడుస్తూ ఉంటే, మీరు ఫైటర్స్, మీరు వారియర్స్, మీరు అసలు మీ ఫైట్ మీరు బ్రహ్మాండం చేసిన, ఆయన కూడా ఎమోషన్ చాలా ఫీల్ అయ్యాడు. పాపం ఆడపిల్లలు ఎంత ఫైట్ చేశారే, గట్టిగా కష్టపడ్డారే, ఎంత ఎఫర్ట్ పెట్టాలి అంతా పెట్టారని చెప్పి. అందుకే చీఫ్కి సంబంధించి చీఫ్ కంటెండర్గా, నెక్స్ట్ చీఫ్ కంటెండర్స్గా ఎవరు సెలెక్ట్ అవ్వాలి అనేటప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తే ఆదిత్య మినిమం కూడా నేను చేస్తాను అలా వీళ్ళ ఎఫెక్ట్ని మెచ్చుకొని వాళ్ళకి అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని లెక్క యష్మి అండ్ ఈఎంఐ అని చెప్పాడు ప్రేరణ. ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరంటే నబీల్కి అని చెప్పాడు. ఆయన చెబితే అప్పుడు మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసుకున్న దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా నేను నా జర్నలిస్ట్ సర్వీస్లో వీడియో పెట్టి అది ఎలా జరిగింది ఏంటంటే ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా చాలా బాగుంటుంది. అక్కడ ఎవరికి ఎలా డెసిషన్ తీసుకున్నాడు సరే ఆయన కూడా అట్లాగే ప్రయత్నం చేశాడు. అట్లాగే ఇంకోటి ఏంటి,
నోటికి ఎంత వస్తే అంత కొన్ని మాటలైతే విసిరిస్తారు, చాలా మంది విసిరిస్తారు, ఎఫర్డ్ వాడేస్తారు. అసలు బిహేవియర్ చూస్తాయి బాబోయ్ ఇలా కూడా ఉంటారని లెక్క అయితే బిహేవ్ చేస్తారు. అలాగే ఫిజికల్ కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు కంటెస్టెంట్స్, ఇవన్నీ చెప్పాల్సిందే. ఇక నబీల్ వర్సెస్ సోనియా కూడా ఎట్లా అయిందని టాస్క్ వైజ్ చూసుకుని సరే వీళ్ళ రచ్చ మొన్నటి నుంచి కొనసాగుతూ ఉంది. అది ఇంకా కొనసాగి నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళిపోద్దని అర్థమైంది. ఎందుకంటే అక్కడ గడ్డి కింద దాచినవి గడ్డి పైన పెట్టినట్లు సోనియా మైక్ పైన కనబడాలని మాత్రమే ఉంది, కానీ దాచిపెట్టడం లేదు కదా. రూల్ చదవయ్యా, రూలు సరిగా చదువు అని ఆవిడ చెప్పే విధానం కొద్దిగా యారగెన్స్తో వచ్చింది. దాంతో ఆయన ఫీల్ అయ్యాడు. బెదిరించినట్టు చెప్పక మంచిగా చెప్పి వింటా అని చెప్పేసి అంటే అప్పుడు అంటాడు ఇంకా. అయితే రోజంతా దీని గురించి డిస్కషన్ నడిచింది. ఆ హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళి, సీత దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడు. బాగానే హ్యాండిల్ చేశాడు, జెన్యున్గా చేశాడు, ఫెయిర్గానే ఆడాడు తప్ప ఎక్కడ పార్షియాలిటీ ఫేవరిజం చూపల. ఆయన సంచాలకుడిగా చేశాడు, మ్యాక్సిమం ఆయన బెస్ట్ ఇవ్వడానికి చూశాడు. ఆ వాయిస్ ఇక్కడ సంచాలకుడిగా ఉన్నా సరే పీకి పందిరేశాడు. టాస్క్ ఇది. ఎంతమంది నన్ను చూస్తాడు, ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని కాదు, మొత్తం 10 మంది ఆటను గమనించాలి. అంతా చూడాలంటే చుక్కలు కనబడతాయి. అయినా సరే కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేశాడు, రూల్స్ పాటించాల్సిందని చెప్పాడు. కాకపోతే ఇక్కడ పైకి కనిపించేటట్టు ప్రొటెక్ట్ చేసుకున్న దశలో ఎట్టా కనిపించిగో ఉంచుతారా, మామూలుగా నెత్తికెళ్ళిపోయి రచ్చరచ్చ పీక్స్కి వెళ్ళిపోతున్నారు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ తర్వాత కూడా ఇది అందరితో చెప్పాడు. ఆ అమ్మాయి అంటే డానా, బిగ్ బాసా, ఏంటి ఆ అమ్మాయి అటాటా చెప్తుంది అనేసి నబిల్ సోనియా గురించి చెబుతూనే వచ్చాడు. ఆ చివరి వరకు కూడా, లాస్ట్ వరకు కూడా మళ్ళీ ఆయన మీదకి నిందలు వేసి ఇతడు వాళ్ళ టీంకే కదా, కాంతారా టీంకే కదా చీఫ్ సంచాలకుడు, సో అలాగే బిహేవ్ చేస్తున్న లెక్క అన్నా సరే వారైతే కొనసాగింది. ఆయన మాత్రం బెస్ట్గానే చేశాడు, ఆయనేమి రాంగ్ అయితే చేయలే. అయితే కొన్ని దగ్గర రూల్స్ మరి అయితే అనిపించింది, మరి వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ అప్పుడు కూడా చూపించడం అది కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుని ఆయన బాగా చేసింది. అలాగే విష్ణుప్రియ, ప్రేరణ గొడవ, వీళ్ళ గొడవ ఓవరాల్గా చూసుకుంటే ఎపిసోడ్లో మొన్న గుడ్డుతో మొదలైంది. నామినేషన్ చేసినప్పుడు 5 గుడ్లు, 5 చికెన్ ముక్కలు, పన్నీరు అక్కడ నుంచి మొదలైంది కదా కూరల కోసం అని చెప్పి. అక్కడ నుంచి మొదలై నేను దోశల వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభావతి గుడ్ల వరకు వచ్చింది. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఫస్ట్ ఆ పోక్ చేసుకునే వరకు కూడా వచ్చింది. డట్టి అనకంటే ఆ మధ్యలో వచ్చేసింది కరేవోపా కింద గేమ్ అని చెప్పి విష్ణుప్రియ అనడం. ఈ అమ్మాయి వచ్చేసావా అని చెప్పి చాయ్ బూమ్ బూమ్ అని ఏం పోగు చేయడం అక్కడతో మొదలయ్యి ఉమెన్ కార్డు తీస్తామంటే ఆ నిఖిల్ అందరూ అదే ఆడుతున్నారు అన్నాడు. కానీ వీళ్ళ టీం నుంచి ఎవరు అనలే, అలా అయినా ఆ అమ్మాయి కూడా వాడలే. ప్రేరణ అలాగ అనింది తప్ప విష్ణుప్రియ కూడా విమెన్ కార్డు ఏం వాడలే, ఎవరు వాడలే కార్డు. అందరూ ఎఫెక్ట్స్ గట్టిగా పెట్టి ఆడారు తప్ప, ఫిజికల్ అయిపోయినా ఏమైనా సరే ఆడారు తప్ప ఎవరు వాడలే. అయితే ఇక్కడ మరీ లాస్ట్కి ఎట్లా వెళ్ళిపోయిందంటే ఇది ఎవరిది విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణకు సంబంధించి పర్సనల్ అయిపోతుంది. ఇంకా గేమ్ టాస్క్ లెక్క కాకుండా పర్సనల్ గెట్ చేసుకుంటే సీజన్ అంతా కొనసాగుతుంది. వాళ్ళ హౌస్లో ఉన్న రోజులు వీళ్ళ మధ్య 1-to-1 అయితేనే ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే అక్కడ సీత, విష్ణుప్రియ మామూలు చేతులు పెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చి మధ్యలో నిల్చుంటే టక్కన హ్యాండ్స్ నేను స్టాండింగ్ చేస్తే బ్లాకింగ్ చేసేసారు. నాతో పెట్టుకోకని తోసేసి నా ఇష్టం నేను పెట్టుకుంటా చేయని చెప్పి సీత చెప్పేసి కాలితో తనడం తోసేయడం అని చూస్తే నెక్స్ట్కి వెళ్ళిపోయారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సీత, ప్రేరణ కాలుతో చేయితో ఫైట్, ఇది కుర్చీలో కూర్చునేటప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి. అప్పుడు మళ్ళీ విష్ణుప్రియ వస్తుంది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ నువ్వు కాలుతో తనతో ప్రేరణ అంటే నువ్వు చేతితో కొడతానని చెప్పి నా చెయ్యి ఇరుక్కుపోయింది, నా చెయ్యి తీసుకున్నా, మళ్ళీ వాళ్ళిద్దరు కుస్తీలు పడతావు అంటే మళ్ళీ ఇక్కడ విష్ణుప్రియ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి ఈ రాక్షసు చూడు ఇది వచ్చిందంటే నువ్వే రాక్షసు దానివే పోవే అన్నప్పుడు అక్కడ అంతవరకు ఓకే. కానీ అక్కడ ఈ అమ్మాయి పెద్ద మాట అనేసింది. ఎవరు? ప్రేరణ. క్యారెక్టర్లెస్ అది అనకూడదు. నువ్వే పెద్ద పతివ్రతమని ఈ అమ్మాయి అనేది. సో ఇవైతే అనకూడదు, ఇది చాలా తప్పు. మిగతా వరకు ఓకే, ఫిజికల్ అవ్వకూడదు, రాంగ్ అది కూడా. కానీ తనుకోవడం, కొట్టుకోవడం, అమ్మాయిలు చేసుకున్నారు సరే ఒక ఇది అనుకోవచ్చు. బట్ క్యారెక్టర్లెస్ అనే పదం అయితే 100% ప్రేరణ తప్పు. ఈ మాట మీద ఫస్ట్ నువ్వే కదా మనం వచ్చే వారం వీకెండ్లో ఖచ్చితంగా హోస్ట్ అడగాల్సిందే, సారీ చెప్పించాల్సిందే. దానికి మరి ఆ అమ్మాయి అయితే పవిత్రతవా, నువ్వే పవిత్రతవులే అని ఆవిడైతే అనింది. సో అవైతే కరెక్ట్ కాదు. అలాంటి పదాలు మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి అవైతే జారకుండా, నోరు జారకుండా ఉండాల్సింది. అయితే ఇక్కడ తర్వాత నైనిక వచ్చి అంటది క్యారెక్టర్లెస్ ఎందుకు అంత పెద్ద పదం వాడుతుంది, లాక్ కొట్టాల్సింది అంటది. నిజమే, ఆ అమ్మాయి చెప్పినట్టుగా మరి లాక్ కొట్టుకుని ఫిజికల్ అయిపోకర్లేదు. కానీ పెద్ద పదం నువ్వెందుకమ్మా అలాగన్నావు, సారీ చెప్పని అడుగుంటే బాగుంటుంది. బట్ ఈ అమ్మాయి కూడా అనేసింది. అయితే ఇక్కడ నిఖిల్ కూడా నోరు జారేశాడు. ఆ నోరుకి ఏది వస్తే అదే చెప్తుంది. క్యారెక్టర్ ఉన్న వాళ్ళే చెబుతాదా అంటే అలా నొక్కేశాడు. మరి బిగ్ బాస్ ఇక్కడ ఇచ్చేసాడు, ఆయన కూడా అలాగే నోరు జారేసి వచ్చేసింది. ఆయన ఆ అమ్మాయి అనేది తప్పు అంటే ఇతను కూడా అదే అర్థంతో అనేసాడు. సో ఇలా అనకూడదు, మెల్లిగా అదే హైడ్ చేసేదానికి మెల్లిగా అలాగా మధ్యలో డౌన్ చేశాడు. కానీ పిచ్ అయితే తగ్గించాడు. కానీ మొత్తానికి అయితే ఈయన కూడా రాంగే, అందులో డౌటే లేదు. ఇట్లా అనకుండా ఉండాల్సిందే. ఆయన కూడా అనేస్తూ ఆపేస్తూ మొత్తానికి అలాగైతే ఇది చేసుకొచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఆదిత్య మళ్ళీ నిఖిల్ని వీళ్ళందరినీ బతిలాడు, ప్లీజ్ ప్రేరణ అడ్డుపడ్డం, చాలా రూడ్గా దూసుకొచ్చి లాగేసి తోసేసి ఇంత చేస్తూనే సరే ఆయన మళ్ళీ కంట్రోల్ చేస్తూనే ఉంటే ఇక్కడ మళ్ళీ నిఖిల్ అంటే ఇక్కడ 6 ఉందాం, పిసుకొద్దు, వచ్చినా సరే ఆపేద్దాం, లాగేద్దాం, తోసేద్దాం అంటే ఆల్రెడీ చేసింది అది. ఏ కంటెస్టెంట్ చేసాడు తగ్గలే, చాలా రూడ్గా ఆడేశాడు. ఇక నెక్స్ట్ వన్ యష్మి అండ్ సోనియా పీకులాట. వీళ్ళది కూడా
కుస్తీలు పట్టారు, లాక్కున్నారు, పీక్కున్నారు, పాత పాత గ్రిడ్జ్ అంతా తీసుకున్నట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కింద పడి మీద పడి లాగి పీకి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ యష్మి కూడా అంటది కదా చీప్ వర్డ్ అని. ఎందుకు అంటదంటే చీప్గా చూడు, వెనక్కు ఉంటుంది, ధైర్యం ఉండదు. పృథ్వీనేమో ముందుకు పంపిస్తుంది, ఆమెకు ధైర్యమే లేదు. ఇలాంటి గేమ్ ఆడుతూ ఉంటుంది, వెనకే ఉంటుంది, దాక్కుంటుంది, ధైర్యం లేకుండా వాడిని పెట్టుకుని ముందు పెట్టుకుని ఒక వెపన్లా ఆడుతుంది. అయినా సరే నేను భయపడినని చెప్పి అంటది. అలాగే ఆడింది. అలాగే ఆ అమ్మాయితో కూడా ఫిజికల్ అయ్యింది. వీళ్ళు మరీ హర్టింగ్ అయిపోయి మాటలు విసురుకోలేదు, కానీ ఇంతవరకు అయితే బాగానే గట్టిగానే ఫైటింగ్ అయితే చేశారు. ఆ తర్వాత మళ్ళీ అభయ్ కూడా చెప్తాడు నిఖిల్ గురించి చాలా వరస్ట్ నీతి మాటలు అన్ని చెప్పాడు. మరి చండాలంగా ఆడుతున్నారు, ఏంటి ఎంత ఘోరంగా ఆడుతున్నారు, ఇన్హ్యూమన్ అన్నారు, ఫౌల్ అన్నారు, మరి ఏమీ పట్టించుకోకుండా ఆడుతున్నారు కదా, చండాలంగా ఆడుతున్నారంటే పోనీ వాళ్ళు అలాగైనా ఆడారు, నువ్వు కనీసం ఒక మారల్ సపోర్ట్ కానీ ఫిజికల్గా నేను ఉంటా మీరు ఆడండి అని కూడా చెప్పలేకుండా అతను చేతులు ఎత్తేశాడు. మినిమం ప్రయత్నం కూడా చేయలేదు. బట్ వాళ్ళు చెప్పినట్టుగానే అతను అభయ్ అన్నట్టుగానే వాళ్ళైతే అలాగ ఆడారు. అలా ఆడకుండా ఉండాల్సింది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, అభయ్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్గా ఎన్ని మాటలు చెప్పినా ఇరిటేట్ చేసినా అమ్మాయిలు ఉన్నారు, ఏమన్నా చేసినా నువ్వు చెయ్యి వేయకు, కొద్దిగా కాస్త ఆచి తూచి ఆడుకు, కాస్త ఎందుకు చెప్తుంది అర్థం చేసుకుని నిఖిల్కి చెబితే అక్కడ సోని మంచిగానే చెప్పాడు. అబ్బాయి ఈ మాట చెప్పడంలో తప్పులేదు, పర్ఫెక్ట్గా చెప్పాడు. అరే ఇరిటేట్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, బట్ నువ్వు మాత్రం అన్నీ దాటి ఇక్కడ బాబు కాస్త చూసుకొని చక్కగా చెబుతుంటే ఆ నిఖిల్కి చెవిలో చెబుతుంటే అబ్బాయి సోని అక్కడ నుంచి వీడియో ఒకడు వాళ్ళు ఏం చెప్పినా వింటాడు. ఈ నిఖిల్ కనుక అందరూ చెబుతున్నాడు. నాకేమనిపించిందంటే ఆయన మంచిగా చెబుతున్నాడు, బట్ ఆయన ఏం చెబుతున్నాడు ఇవిడికి వినకపోయినా వినిపించకపోయినా నేనే చెబితేనే నిఖిల్ వినాలి, ఇంకెవరు చెప్పినా వినకూడదు అన్నట్టే ఉంది. అందుకే లాస్ట్కి ఏంటంటే ఆ హౌస్ మేట్ల దృష్టిలో కానీ ఆడియన్స్ దృష్టిలో కానీ ఆ నిజంగా మౌత్ పీస్ అనే ట్యాగ్ అయితే తెచ్చుకునే పరిస్థితి అయిపోయి ఒకరికొకరు అన్నట్టు ఆడుతున్నారు తప్ప ఎవరు సోలో తెలియదు, ఎవరు ఇండివిజువల్ లేదు. ఖచ్చితంగా సోనీ ఇంటెన్షన్ చూస్తే నిఖిల్ రెండో పర్సన్ మాట వినకూడదు, వింటే నా మాట వినాలి లేదా మూసుకొని ఉండాలి అన్నట్టయితే యాటిట్యూడ్ ఇది కనిపించింది. ఆ తర్వాత ఈ మూవింగ్ టాస్క్ ఇది కోసం మూవింగ్ ప్లాట్ఫామ్ మీద బాల్స్ వేశారు కదా, ఇది మంచిగా ఆడినారు ఇద్దరు, చాలా వేగంగా అయిపోయింది. అబ్బాయి 90 eggs తెచ్చుకుంటాడు, 9K ఏమో 60 eggs వస్తాయి. ఈ తర్వాత ఎన్ని eggs తెచ్చుకున్నా సరే ఆ బుట్టలు ఇసురుకునే దగ్గర వీళ్ళు లాస్ అయిపోయారు. దానికి సంబంధించి అక్కడ చెబుదాం. ఈ తర్వాత కిచెన్లో ఒక్కలైనా వంట చేయాలి, ముగ్గురే వండాలి, కూరగాయల కటింగ్ కూడా ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళని మరింత ప్రెజర్లో పెట్టేసి ఈ గ్యాస్ కోసం టైం పెట్టేసి, ఎందుకంటే చక్కగా ఏంటి సీజన్ ఇది మొత్తం వీళ్ళు శాంతం నాకించేసేలాగా ఉన్నారు, అడకెక్కించేసేలాగా ఉన్నారు, వీళ్ళకి ఫుల్ ప్రెజర్ పెంచాలి, లేకపోతే చక్కగా రిలాక్స్డ్గా కూర్చొని కబుర్లు చెప్పుకొని టైం పాస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఫుల్గా మిక్సీలో పెట్టి గ్రైండర్లో పెట్టి రుబ్బేసినట్టు రుబ్బేద్దాం లేక అంత టైమింగ్ ఎందుకు పెట్టాడంటే ఒత్తిడి విపరీతంగా పెంచాలా, పెంచితే ఒక్కొక్కరు బరస్ట్ అవుతారని ఎగ్జాక్ట్గా అక్కడ బిగ్ బాస్ అయితే సక్సెస్ అయ్యాడు. అవి అయితే మాట అయితే జారేసాడు. మనిషి పుట్టారా యూజ్లెస్, ధమాక్ లేదు, ఏమో సైకోలాగా ఉన్నాడు బాబు, సైకో గారు ఏంది రూల్స్, తినడానికి టాస్కులు తినకుండా ఉండడానికి టాస్కులు అంటే ఇదే. ఈ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేయడానికే, ఈ ఫైర్ రావడానికే, ఈ బరస్ట్ అవ్వడానికి కోసం ఇలాంటి పెడతారు, ఆ ప్రెజర్ పెట్టడం కోసం ఇక్కడ బరస్ట్ అయ్యాడు. కానీ ఆ టాస్కుల్లో ఈ టెంపర్ ఈ హైపర్ చూపించింటే బాగుండేది. ప్రత్యర్థులతో తలపడేటప్పుడు యుద్ధభూములు దిగేటప్పుడు అక్కడ ఏదో ఒక లెక్క స్మార్ట్గానే కనీసం ఇప్పుడు మణికంఠ ప్రేరణ యష్మి వాళ్ళు అక్కడికి లెగ్స్ తెస్తున్నారు, ఇతను ఇక్కడ ఎగ్స్ కాపలా కాసేది కంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఆ మణికంఠని ఇక్కడ కూర్చోబెట్టచ్చు కదా, ఈ నెల్లి ప్రయత్నం చేయవచ్చు కదా, నిఖిల్ అడ్డుకోవచ్చు కదా, అట్ట కాకుండా ఇక్కడ ఈగలు దొలుతూ వ్యాపారం దివాలా తీసింది అన్నట్టు కూర్చున్నాడు. సో ఇక్కడ టెంపర్ ఎడి టెంపర్ అక్కడ ఆటలో చూపించుంటే బాగుండేది, టఫ్ ఫైట్ అని వచ్చి ఉండేది. అలా ఉండి చీఫ్గా రెస్పాన్సిబిలిటీ ఉందా కనుక, నడిపించాలి కనుక, ముందుకు తీసుకెళ్ళాలి కనుక. అలాగే నబీల్ ఇక్కడ అంటలో ఇప్పుడు నిన్న రూల్ మీరు పెట్టుకుంటే గుంజుకోకూడదని మీరు లీడ్లో ఉంటారు, ఎందుకంటే 90 గుడ్లు వచ్చాయి కదా అని లెక్క. యష్మి ప్రేరణ అంటే వాళ్ళు ఒప్పుకోరని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యష్మి వాళ్ళు అంటారు కదా మౌత్ పీస్ అయిపోయి ఇంకేంటి ఆ అమ్మాయి ఏది చెప్తే అదే, కిచెన్లో చూడు వంట గురించి, లంచ్ గురించి, బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తుంది, అతనికి ఒక ఇండివిజువల్ లేదు, ఒపీనియన్ లేదు, మౌత్ పీసే. ఆ అమ్మాయి ఏది చెప్తే అదే అంటున్నా లాస్ట్ అంటుంది అక్కడ. మళ్ళీ వచ్చే వారం ఖచ్చితంగా నామినేట్ చేస్తే ఏడ్చినా గోళ పెట్టినా, ఎందుకంటే నేను చాలా హర్ట్ అయ్యా, నా క్లాన్లో ఉండి అస్సలు మోసం చేసినట్టు నా క్లాన్కే, ఎందుకంటే వాళ్ళ క్లాన్లో ఉండేటప్పుడు సైలెంట్ ఉండిపోయింది, ఇక్కడికి వచ్చే చూడు వైలెంట్ అయిపోతుంది, ప్రతి దీంట్లో ఇనిషియేటివ్ తీసుకుంటుంది, అడగకపోయినా సలహాలు ఇచ్చేస్తుంది, మొత్తం పెత్తనం అంతా ఈవిడిదే అయిపోతుంది. మరి నా క్లాన్లో ఉండేటప్పుడు ఎందుకు మోగనం వచ్చింది అనగా ఆవిడ అడగడంలో తప్పలేదు, లాజిక్ కాదు. ఎన్ని పాయింట్స్ చెబుతుంది, ఎన్ని లాజిక్స్ చెబుతుంది, ఎన్ని సలహాలు చెప్తుంది, క్లాన్ కోసం నిఖిల్ కోసం ఏదైనా చేస్తామన్నట్టు ఉండే ఆమె మరి యష్మి క్లాన్లో ఉండేటప్పుడు ఈ క్లాన్కి నాకు సంబంధం లేదంటూ ఉండడం వల్ల వీళ్ళకి ఇంత ఫైర్, ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ అన్నీ వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇంతగా మాకు బ్యాక్ స్టాబింగ్ చేసిందా అనే ఫీలింగ్లు అయితే వాళ్ళైతే ఉన్నారు. ఆ తర్వాత రెడ్ ఎగ్ వస్తుంది, ఇక మళ్ళీ మొదలు పెడతారు ఆట. పృథ్వీ అయితే వెళ్ళి ఇక్కడ క్లియర్గా ఇందాక నేను చెప్పా కదా 90 eggs వచ్చాయి, బట్ వాళ్ళే లీడ్లో ఉండాలి కదంటే, ఎందుకంటే నిన్న ఒక 34 తెచ్చుకున్నారు, ఇవాళ ఈ టాస్క్ వాళ్ళకి 90 వచ్చాయి, ప్లస్ ఇవాళ కూడా ఆడారు. అన్నీ కలిపితే మరి ఈ 25-30 దగ్గర కాకుండా ఇంకా ఎక్కువ ఎగ్స్ రావాల్సింది. ఎందుకు రాలేదంటే ఇక్కడ మొదలైంది పృథ్వీ వెళ్ళి మళ్ళీ అటాక్ చేయడం అభయ్ మీద. అక్కడ ఏంటి ఫస్ట్ సీత
సీతనేమో ప్రేరణ లాగుతుంటే ప్రేరణనేమో విష్ణుప్రియ లాగడం, విష్ణుప్రియ వెనక వచ్చి సోనియా వచ్చి అందరూ కలిపి ఆ ప్రేరణ లాగేసి వీళ్ళంతా పెనుగులాడుతున్నప్పుడు యష్మి పరిగెత్తింది. యష్మిగా లాగిందేమో అన్నట్టు ఉంటుంది కానీ బ్యాక్ డ్రాప్లో చూస్తే పృథ్వీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అభయ్ మీద అటాక్ చేసి ఆ బుట్ట లాగడం, తనడం, తోడిని చేసాడు. అదే టైంలో యష్మి వాళ్ళకు వచ్చి ఇట్లా లాగాడు. ఇదంతా పడి ఇక ఎక్కడి నుంచి ఎక్కడికో మరి వీళ్ళు చేశారో వాళ్ళ జీలను లాక్కుని పీక్కొని చేశారు. సో ఇక్కడ ఈ బుట్టలన్నీ విసిరేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి 90 + 34 ఇవాళ తెచ్చిన కలిపి ఎక్కువగా ఉండాల్సిన 100+, 150+ ఉండాల్సిన సరే అంత తక్కువ వచ్చి దానికి రీజన్ అంటే ఇక్కడ ఈ బుట్టలు విసురుకోవడం వల్ల. ఇక్కడ మళ్ళీ సోనియా యష్మి బుట్ట విసురుకోవడం, ప్రేరణ ఆయనకి బుట్టతనం అన్నీ జరిగినాయి. ఇక్కడ మళ్ళీ సోనియా సంచాలకుడి మీద నిందలు వేడి, సంచాలకుడికి పిచ్చి అంటే సంచాలకుడు అయితే ఫెయిర్గానే చేశాడు, ఆయనదేం చేయలే. ఆయన ఏం రాంగ్ అవర్లో ఆయన తిక్క ఇది చేయలే. నెక్స్ట్ వన్, అభయ్ మణికంఠ గొడవ. ఎస్, ఇప్పుడు అభయ్ ఏంటి, ఆ అమ్మాయి సీత వచ్చి ఎత్తుకుపోతుంటే తీసుకుపో కష్టపడి మోసవాడికి తెలుస్తుంది కావిడి బరువు అన్నట్టుగా ఈయన వెళ్ళి అక్కడ పెరుగులాడి గీక్కొని రక్కుకొని లాక్కొని పీక్కొని గుంజుకొని ఇసురు పట్టుకుంటే బ్లడ్ బాయిల్డ్ అయ్యి అప్పుడు ఫైర్ వచ్చేదాము. ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఆ సీత వచ్చి తీసుకుపోమ్మా. ఎవరు ప్రొటెక్ట్ చేసుకోవద్దు అన్నారు, ఎగ్స్ కనబడాలన్నారని చెప్పి ప్రొటెక్ట్ చేసుకోకూడదా? అక్కడ సోనియా అన్నట్టుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, మినిమం కూడా లేకుండా ఆలోచిస్తారేంటి అన్నట్టుగా. అది కరెక్టే, మినిమం ప్రయత్నం చేయలే. మరి ఎత్తుకుపోతుంటే చూస్తాను మణికంఠకు మండదా, అందుకే మండింది. ఏంటి నువ్వు కనీసం అడగవేంటి, ప్రొటెక్ట్ చేయవేంటి, మరి మేము అంత కష్టపడి చేస్తున్నాం అంటే మరి ఊరికే తెచ్చారా? మళ్ళీ దానికొచ్చి ఇతనేమంటాడు, ఆయన ఇండివిజువల్ ప్లేయర్ టీమ్ చీఫ్గా నా మాట వినట్లేదంటే నువ్వు టీమ్ చీఫ్గా ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇచ్చుంటే ఖచ్చితంగా వినేవాళ్ళు. నువ్వు కంప్లీట్గా ఇక్కడ నిదానంగా కూర్చొని వచ్చిన నువ్వు ఎడ్డు కష్టపడి తేవట్లేదు, కష్టపడి తెచ్చిన కాపాడాలి. కాపాడే ప్రయత్నం కనీసం చేసున్నా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేవాళ్ళు. మినిమం ప్రయత్నం కూడా చేయకుండా వదిలేస్తుంటే మరి మణికంఠకైనా వాళ్ళకి మండదా? అసలు మణికంఠ ఒక్కడే అడిగాడు, మిగతా వాళ్ళు కూడా అడుగుతారేమో అనుకోండి. ఏంది నువ్వు అంత నిదానంగా వదిలేసావు, మాకు ఒళ్ళు కొవ్వికి ఆడుతున్నాం, పరిగెడుతున్నాం, తన్నులు కాసుకొని గుద్దుకొని గుంజుకొని పీక్కొని లాక్కొని పరిగెడుతున్నాం అని ఒక మాట ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతారు అనుకుని అడగలే. బట్ నెక్స్ట్ ఈ హీట్ చల్లారిపోయినాక అడగొచ్చేమో మరి. తర్వాత ప్రేరణ విష్ణుప్రియ క్యారెక్టర్స్ అవన్నీ చెప్పే కదా, సో ఇట్లా అనుకోండి, అదే కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్, పృథ్వీ కొట్టాడు ప్రేరణ అని యష్మి అంటుంది. పృథ్వీ మొత్తానికి లాగేసి వెనక నుంచి ఆయన బుట్టదనేసి, ఇటు నుంచి విష్ణుప్రియ వచ్చి ఈమె అనేసి అతను పృథ్వీ అయితే ఎంత రూడ్గా ఆడాలో అంత ఆడాడు. అసలు వెనక ముందు చూడట్లే, ఆయన ఏమాత్రం ఆలోచించట్లే. అక్కడ యష్మి అండ్ ప్రేరణ ఉండేటప్పుడు యష్మి వస్తుంది వెనక నుంచి పడి లాగేచ్చేస్తుంది. నేను స్టార్టింగ్ అదే చెప్పా, అమ్మాయిలు దూకుడుగా రావచ్చు, డైరింగ్గా వస్తారు, వాళ్ళకి ఫిమేల్ మేల్ అనే జెండర్ ఫీలింగ్ ఉండదు అలా అని చెప్పి మేల్ కంటెస్టెంట్స్ కూడా కింద మీద చూడకుండా వెనక ముందు ఆలోచించకుండా ఎలా పడితే అలా ఆడిస్తే ఖచ్చితంగా ఆడియన్స్ దృష్టిలో నాకు బలం ఉంది, నేను బల ప్రదర్శన చేస్తానంటే ఖచ్చితంగా బలహీనపోయేది ఆడియన్స్లో బలహీన పడిపోతారు వీళ్ళే. ఆ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి వాడేస్తా, నలిపేస్తా, తోసేస్తా, గుంజేస్తారు అనుకోండి. ఇప్పుడు ప్రేరణ అండ్ యష్మి వచ్చి పడేటప్పుడు ఫస్ట్ ప్రయత్నం చేశారు, తోసాడు, సరే అని చెప్పి కొద్దిగానే కంట్రోల్ అయ్యింటి బాగుంది. సరే మీరు వస్తారా నేను వస్తాను, ఇద్దరిని ఇలా పట్టేసి అక్కడ అదైతే కరెక్ట్గా అసలు ఏమాత్రం బాగాలే, అలా చేయకుండా ఉండాల్సింది, అంత దారుణంగా ఆడాడు అనమాట. అలాగే నెక్స్ట్ బయాస్డ్ సంచాలకుడు ఆయన మీద నిందలేస్తారు, ఆయనది కాదని చెబుతాడు. అట్లాగే ఇక్కడ మళ్ళా నబీలు సోనియా అరుపులు, మధ్యలోనికి నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చేసి వాళ్ళు సంచాలక నా అమ్మాయి అడిగింది అతను అదే చెబుతా ఉన్నాడు అనకుండా వీళ్ళు ఏంట టోన్ ఏంట, పిచ్ ఏంట, హైప్ ఏంట, అందుకే అంత గట్టి గరుస్తున్నాయి. ఈ టోన్ కావాలి, ఎంత కావాలి, మరి వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు, మిగతా విషయాలు వీళ్ళకి వాయిస్ ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి, ఆడే విధానం ఏంటి, ఇవన్నీ మర్చిపోయారు పృథ్వీ అంటే నిఖిల్. ఇక్కడ ఆ అమ్మాయికి ఒక మాట సంచాలకుడిగా అడిగింది, ఆయన చెబుతున్నాడు, ఈమె గట్టిగా అడిగింది, ఆయన గట్టిగా చెబుతుంది, వీళ్ళిద్దరు మధ్యలో దూరిపోతున్నారు. వీళ్ళ కాంబినేషన్ మాత్రం డెడ్లీ కాంబినేషన్ అయిపోతుంది. ఈ సీజన్లో పక్కా బిస్కెట్ అయిపోతుంది. గ్రూప్ గేమ్ ఆడకూడదు అనుకుని వీళ్ళే పెద్ద గ్రూప్ ఫామ్ చేసి ఆ గ్రూప్ లీడర్స్గా చలామణి అవుతూ ఒకరి ఇష్యూ వచ్చేసరికి మిగతా ముగ్గురు వచ్చేసి ఆ ఫైర్ అయిపోయి ఆ నబిలి మీదకి వచ్చేసి ఎవరు అడిగితే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళైతే బిస్కెట్ అయితే అయ్యిద్ది. తర్వాత ప్రేరణ విష్ణుప్రియని కూడా కొడుతుంది అక్కడ ఆ టాస్క్లో లాక్కునేటప్పుడు, ఎందుకు చెప్పే కదా సీత వీళ్ళందరూ అక్కడైతే కొడుతుంది. ఆ అమ్మాయి కూడా కొట్టడాలు ఫిజికల్ కూడా అయిపోయినారు లాస్ట్కి. ప్రేరణ కూడా అలా కొట్టకుండా ఉండాల్సింది. నెక్స్ట్ వన్ ఇంకొన్నాడు పృథ్వీ యష్మి ప్రేరణను పట్టుకోవడం, ఎందుకు చెప్పే కదా పట్టేసి లాగేసి గుంజేసి. నెక్స్ట్ వన్ పాజ్ టైంలో మళ్ళీ గుడ్లు అయితే బుట్టలో వేస్తున్నారు, బుట్టలో వేయలే పక్కన పెడుతున్నారు. సరే బుట్టలో వేసుకో అన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటామని మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడే కదా, నువ్వు ఇదే కదా పార్షియాలిటీ అంటే, ఇదే కదా ఫేవరెటిజం, నువ్వు ఒక టైంకే సంచాలకడం అని చెప్పి ఆయన అన్నావు. అట్లా కాదమ్మా అన్ని పెట్టుకోమంటానని చెప్పి ఆయన చెప్తాడు నబీలు. సో ఇక్కడ మళ్ళీ అలా వచ్చేసి తర్వాత పృథ్వీ ఏంటి అక్కడ ఏం పేరు, ఆయన పేరు మణికంఠ గురించి, ఆడపిల్లల ఏడిపి ఏంటి,
ఆడపిల్లడే ఆడాలా, ఎమోషన్ ఉండదా, సెంటిమెంట్ ఉండదా, ఆ మాట అంటాం. ఆడపిల్ల అంటే మగపిల్లడు ఏంటి, పెయిన్ వచ్చింది మానసికంగా, శారీరకంగా ఎంత స్ట్రెస్ అనుభవించాలో, ఎంత ఒత్తిడి అవ్వాలో అంతా ఒత్తిడి వస్తూ కష్టపడుతూ కింద పడుతూ మీద పడుతున్నప్పుడు ఆ బాధ వస్తుంది. అంత బాగా ఆడిన తర్వాత ఇంకా ఫలితాలు మంచిగా రావట్లేదని, పైగా ఆ అబ్బాయిని మణికంఠని లాగేసి పీకేసి ప్రయత్నాలు కూడా చూస్తూ, అన్న చేతులు ఇరిగిపోతే ఏం చేస్తావు, నువ్వు వాళ్ళకి అనకూడదంటే ఫిజికల్గా వీకుంటే ఇక్కడ రాకూడదంట. అందుకని ఫిజికల్గా నేను కావచ్చేమో కానీ కంటెస్టెంట్గా కాదు, స్ట్రాంగ్ అని చెప్పి. అది నీకు బలం ఉందని లాగిస్తే, నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా బలం ఉందని లాగేసి బల ప్రదర్శన చేస్తే ఆయనకే లాసు. ఆ కనీసం చూసుకోకుండా మణికంఠను లాగేసి పైగా ఆడపిల్లల ఏడుపు ఏంటి అంటే, ఆడపిల్లలే ఆడాలి, మగవాళ్ళు ఆడకూడదు ఇవన్నీ లెక్క కరెక్ట్గా అయితే ఆయన ఇది చేయలేదు. అలాగే ఆ పృథ్వీని కంట్రోల్ చేయడానికి ఇక్కడ సీత ప్రయత్నిస్తుంది. ఆమెపై మళ్ళీ సీరియస్ అయిపోతుంది. అదే పిచ్చి లాంటి వర్డ్స్ వాడుకొని ఆమె చెబితే మళ్ళీ ఆమె కూడా అనుకుంటే పిచ్చి ఏంటి, నాకు మెంటల్ ఆడడం అని చెప్పి అసలు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సెల్ఫ్ కంట్రోల్ కంప్లీట్గా తప్పింది. ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేడు. నేను చెప్పే కదా, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇంకా బూతులు కూడా వచ్చి అవి కూడా వాడేసి ఇక్కడ నెక్స్ట్ మరొక స్టెప్ అయితే కొట్టేసి తోసినంత వరకు వెళ్ళి కొట్టేస్తాడేమో అని అంటే అయింది. అదైతే కరెక్ట్ కాదు 100%. తర్వాత యష్మి ఏడుస్తుంది కదా, ఆ సోనియా గురించి పృథ్వీని రెచ్చగొట్టేలా వెళ్ళరా వెళ్ళరా వెళ్ళ ఎంత చీప్గా పంపుతుంది చూడు, రెచ్చగొట్టేస్తుంది. తన వెనకన ఉంటుంది, నిన్ను అనింది కదా ఆ టైప్లో, మీరు ఆదిత్య గారు మీరు ఎందుకు రెచ్చగొడతారో అంత దూరంగా ఉండండి అనేది, ఇప్పుడు ఎందుకు ఈవిడ ఎట్లా చేస్తుందని లేక. సో మొత్తానికి యష్మి అక్కడ ఏడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ ఆవిడకి స్ట్రగుల్ లేదు, కంఫర్ట్ జోన్లో ఉంది, ఇప్పుడు వచ్చింది కష్టపడింది. అలాగని ఈవిడ ఎక్కడ సింపతి కార్డు తీయలే, ఫీమేల్ జెండర్ తీయలే, ఏమీ తీయలే, పర్ఫెక్ట్గా ఆడింది. ఎంత ఆడాలో అంత ఆడింది, ఎక్కడ కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. కానీ ఎంత ఆడినా సరే మాకు ఇంత రిజల్ట్ మంచిగా రావట్లేదే, ప్రయత్నం అంటే ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కట్లేదని ఏడిపోయాడడం. సో దానివల్ల అయితే అప్పుడు కొద్దిగా ఎమోషన్ అవుతుంది. ఆ తర్వాత ఆదిత్య కూడా అందుకే అంటాడు, మీరు మంచిగా ఆడారమ్మా, ప్రయత్నం చేశారు, అందుకే ఆయన గురించి స్పెషల్గా చెప్పుకోవాలనిపించింది. ఎంత కంట్రోల్ చేయడం చేస్తారు, అట్టగా వీళ్ళ ఆడపిల్లల ఎమోషన్ కూడా అర్థం చేసుకుని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, మీరు ఫైటర్స్, మీరు వారియర్స్ అని చెప్పేసి. అందుకోసమే చీఫ్ కంటెండర్స్గా కూడా మీరే అర్హులని లెక్క, ఆయనకు నాకు వద్దు వాళ్ళకే ఇవ్వండి అని కూడా ఆ పెద్దరికన్నా 100% ప్రదర్శించారు. అలాగే మణికంఠ గురించి కూడా, మణికంఠ కూడా ఏడుస్తుంది, ఆయన గురించి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయనే ప్రయత్నం చేశాడు, చేతులు పట్టుకుని లాగేసిన, గుంజేసిన, తోసేసిన, మాటలు కూడా అయినా సరే ఫిజికల్గా వీక్ అని తీసి పడేసినా సరే అంతా ఆడి తెచ్చిన తర్వాత మరి ఆయన బాధ వస్తుంది కదా. ఒక పక్క ఏమో అబ్బాయి కోఆపరేషన్ లేదు, మినిమం కాపాడే ప్రయత్నం చేయట్లా, మరి ఆయనకి ఎమోషన్ ఎందుకు ఉండదు, ఉంటుంది, ఏడుపు వచ్చింది. అలాగే నిఖిల్కి మళ్ళీ చెప్పాడు, అరే నువ్వు నన్ను విసిరేసినా సరే, నువ్వు గేమ్ ఎలాగైనా పర్వాలేదు కానీ విసిరేస్తాను చూడు, విసిరేసినా సరే ఫీల్ అవ్వట్లేదు కానీ అని చెప్పేసి ఆయన చెబుతారు అనమాట. కాస్త చూసుకొని ఆవిడ మరీ అంత రూడ్కి వెళ్ళిపోతే, నిన్నటి వరకు నాకు కనిపించిన నిఖిల్ వేరు, ఇప్పుడు ఈ రోజు కనిపిస్తున్న నిఖిల్ వేరు. సో ఇంత డిఫరెన్స్ ఏంటి అంటే, నీ ఒరిజినాలిటీ ఇదే అని లేక మనకు అర్థమవుతుంది. ఓహో నిఖిల్ ఈ రోజు ఎన్నాళ్ళు మాస్క్ వేసుకుని ఈ రోజు బయట పడిపోయిందా మొత్తం, ఎన్నాళ్ళు నాన్న కన్నా చిన్న ఇవన్నీ ఆ ప్రేరణ అంటుంది కదా, అర్థమైంది. బయటికి ఇప్పుడు కనబడుతుందో తెలుస్తుంది, బయటకేమో సెన్సిటివ్ ఉంటాయి, ఇప్పుడు నీ ఒరిజినాలిటీ ఏంటో తెలుస్తుంది లేక ఆ అమ్మాయి లాక్కుపోయేటప్పుడు అన్నట్టుగా మణికంఠ కూడా నిన్న చెప్పాడు. అప్పటికున్నారే నీకే డ్యామేజ్ అయింది చూసుకున్నాను, విసిరేసిన అంటే విసిరేసినందుకు, తోసేసినందుకు, గెంటేసినందుకు పార్ట్ ఆఫ్ గేమ్, సరే ఫిజికల్ అవుద్ది. కానీ నిన్నట్లా ఒకలా కనబడి ఇప్పుడు ఈ బిహేవియర్ చూస్తే, రూడ్ బిహేవియర్ చూస్తే నీకే నష్టమైందని చెప్పాడు. అప్పుడైనా ఆలోచించుంటే బాగుంది. మళ్ళీ ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్, అదే లెక్క ఆడితే ఈరోజు మళ్ళీ ప్రేరణ కూడా అనింది. అర్థమైందిలే, బయటికి సెన్సిటివ్, లోపల నీ ఇదే నీ నీ నేచర్ అంటే ఇప్పుడు తెలుస్తుందిలే, బయట పడుతుందిలే, మాస్క్ రిమూవ్ అవుతుందిలే అనేటట్టుగా. అలాగే సోనియా కోసం వాళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చేసి నబిల మీదకి వచ్చేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా శనివారం ప్లే చేయమనేది చెబుతారు కదా ఆ అభయ్ కూడా. ఖచ్చితంగా మరి ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు సిచ్యువేషన్ వచ్చేటప్పుడు. పైకి ఇంకొకటి ఏంటి, ఈ నిఖిల్ మొన్న ఏం చెప్పాడు పృథ్వీకి, వీళ్ళకి మామ మచ్చ మనం ఆర్టిస్టులు రా, తలకి దెబ్బలు తగిలితే ఎలాగా అని చెప్పాడు. మరి ఈరోజు ఎవరికి ఏం తగులుతున్నాయి కింద మీద చూసాడు, ఆలోచించాడు, తోసాడు. దానికోసం సార్ చెబుతారు కానీ పాటించరు. మరి ఈయన ఎట్లా ఎలా చేశాడు అని చెప్పేసి ఈరోజు ఆ వీడియోస్ వచ్చాయి. మరి ఆ రోజు అంత చెప్పిన నిఖిల్ ఈరోజు కనీసం ఆలోచించాడా? నిన్న మణికంఠ చెప్పిన దానికైనా ఈరోజు ఆలోచించుకొని ఒకసారి రివీల్ చేసుకుని చెయ్యాలిగా. సో మొత్తానికి ఎంత దారుణంగా ఆడాలో అంత రూడ్గా ఆడాడు. ఆ రకంగా అతడైతే తన మాస్క్ తొలగిపోతుందేమో అనిపించింది. సరే ఫైనల్గా అయితే ఖచ్చితంగా మరి వీడియో ప్లే చేయమని అడుగుదాం అంటున్నాడు అభయ్ కూడా. అడుగుతారంటే అడిగితే ఏం చెబుతారో చూద్దాం. ఇంకోటి ఏంటి, ఫైనల్గా ఈ శక్తి అదే నిఖిల్ టీంకి 163 వస్తే కాంతార వాళ్ళకి 25 వచ్చి. ఎందుకంటే నేను చెప్పి కదా బుట్టలు ఆకున్న దగ్గర లేకపోతే మరి 25 అండి. ఈ రోజు ఆడినవి 25కి పైన ఉంటాయి. నిన్న 34 తెచ్చుకున్నారు. ఆ లాటాస్లో వచ్చిన 90, ఇవన్నీ కలిపితే 90 కనీసం ఒక 35 125 150 పైన ఉండాల్సింది, తక్కువలో తక్కువ. అక్కడ వల్ల బిస్కెట్ అయితే అయిపోయిందండి. సరే ఇంకా సరే రిజల్ట్ అంతా చెప్పిన తర్వాత ఒకసారి ఆ విష్ణుకి నవ్వు వచ్చింది. మళ్ళీ అంటే
ఎగతాళి చేస్తున్నట్టుగా అవి మంచిది కాదు. సరే నువ్వు ఎలా గెలిచావో, నువ్వు టాస్క్ గెలిచావా, ఆడియన్స్ మనసులో గెలిచావా, ఎవరు ఎలా ఆడారు, ఏ క్లాన్లు ఎలా ఆడారు, ఏ కంటెస్టెంట్ ఎలా పార్టిసిపేషన్ చేశారు, అలా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సరే టాస్క్ అయిపోయింది, బట్ అవతల ఓడిపోతే తప్పది. అలా నవ్వబోయి ఏదో పోక్ చేయబోయి ఆయ్ అని స్నీకులు అలర్ట్ చేసరికి ఆ నవ్వు ఆపుకుని అమాయకంగా ఏమైంది ఏంటి నాకేం తెలియదు అని అంటుంది. బట్ అదైతే కరెక్ట్ కాదు. ఫైనల్గా వాళ్ళు మరి ఒకరిని తొలగించాలంటే మళ్ళీ డిస్కషన్ చేసుకున్నాము, ప్రేరణ గట్టిగా ఆడుతుంది కాబట్టి ప్రేరణ తీసేద్దాం అంటే ఎక్స్పెక్టెడ్ నాకు తెలుసులేనట్టుగా ప్రేరణ కూడా మెచ్చుకోవాలబ్బా. ఎన్ని దెబ్బలు తిన్నా సరే మినిమం కంప్లైంట్ లేకుండా అలా అలా ఆడుకుంటూ పోయింది. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్కి సంబంధించి మరి మీకేమనిపించింది, ఎవరి ఆట ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. అలాగే దీనికి ముందు ఇప్పుడు ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత ఆ కంటెండర్స్, చీఫ్ కంటెండర్స్గా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎందుకు ఏంటంటే అసలు రెడ్ ఎగ్ ఏదైతే ఉందో దాంతో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు, ఫ్యూజ్ ఎగిరిపోయింది నిఖిల్ వాళ్ళకి, అదేంటి అనేది ఇప్పటికే మన జర్నలిస్ట్ సదస్సులో నేను వీడియో అప్లోడ్ చేసా, చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.